DJ Moral Stories. ఈ కథ పేదవాడి పులుసు కొట్టి యొక్క గ్రీన్ పరోటాని అమ్మే పేద బాలు ఒక కథ. బాలుకి నేషనల్ హైవేలో ఒక చిన్న హోటల్ ఉండింది. ఆయన పప్పు మరియు చపాతీలు చేసేవారు. కాని బాలు చేసే ఆ పప్పు కూర అసలు ఎవరికీ నచ్చేదే కాదు. అందువల్ల ఏదో ఒకటో రెండో కస్టమర్లు మాత్రమే బాలు హోటల్ కి తినడానికి వస్తారు. రండి రండి, ఉప్పుతో చేరి మీకోసం వేడైన చపాతీ చేసి పెట్టి ఉన్నాను. బాలు హోటల్ పక్కనే స్వప్న హోటల్ కూడా ఉండింది. స్వప్న మాట్లాడేది ఎంత సాధ్యమో వంట పనికి వస్తే తను దాంట్లో సాధ్యురాలే. తను అంత చక్కగా ఒక మంచి పప్పు కూర చేస్తుంది. ప్రజలందరూ అడిగి మరీ తింటారు. తనకుండే ఈ టాలెంట్ వల్లే తనని అందరి స్వప్న కొట్టమ్మ అని పిలుస్తారు. స్వప్న హోటల్లో ఎప్పుడు చూడు జనాలు నిండే ఉంటారు. ఏమండి శోభన స్వీట్ కారమ్మా, తొందరగా భోజనం పెట్టండి. మేము కూడా అరగంటగా ఇక్కడ కూర్చున్నాం, మీరు ఇటు పక్కకే రావటంలేదు. ఈ స్వప్న చేత్తో చేసిన రుచి అయినా వాసన అయినా పప్పు కూర తినాలంటే కాసేపు ఆగే తీరాలి. సరేలేండి, మీరే చెప్పినప్పుడు మేము వెయిట్ చేస్తాం. భలే అండి, అదే నాకు కావాలి. అప్పుడే స్వప్న చూపు బాలు హోటల్ పైన పడింది. బాలు కస్టమర్లని అరిచరిచి పిలవడం చూసి ఆయన్ని ఈగతలు చేయడం మొదలుపెట్టింది. ఏంటి వంట అయిన బాలు, ఏం జరిగిందని ఇప్పుడు ఇలా గొంతు చించుకొని అరుస్తున్నారు మీరు? అక్కడ మీకు సరిగ్గా వ్యాపారం జరగలేదనా? ఇలా వచ్చి కాస్త వెయిటర్ పని చూడొచ్చు కదా. కావాలంటే ఈ స్వప్న మీకు కాస్త డబ్బులు ఎక్కువగానే జీతంగా ఇస్తుందిలే. స్వప్న ఒక పొగరుతనం చూసి బాలుకి చాలా కోపం వచ్చింది. ఇంకాయన స్వప్నకి ఈ విధంగా చెప్పారు. చాలా పొగరు చూపిస్తున్నావు స్వప్న. ఇక్కడ నేను చాలా సంతోషంలో పొంగి పొర్లుతున్నాను కదా, నేనెందుకు పొగరు చూపించకూడదు? మూత చూడు, మాటలు చూడు, గొప్ప చెప్పొచ్చళ్లే. ఒక సాయంత్రం బాలు ఇంటికొచ్చారు. అక్కడ చూస్తే ఆయన కూతురు అను జ్వరంలో వణికిపోయింది. ఆయన పరిస్థితి చూసి బాలుకి చాలా కష్టమైపోయింది. ఇంకా తను తన భార్య పైన కోపం వచ్చి ఏం చెప్పారంటే, ఏం రాధిక ఇది? బిడ్డ జ్వరంలో కష్టపడుతుంది, నువ్వు దానికి మందు కూడా ఇవ్వకుండా ఏం చేస్తున్నావు? ఇంట్లో డబ్బులుంటేనే కదా నేను తనకి మందులు కొనివ్వగలను. ఇంట్లో ఉన్నదంతా తీసుకెళ్తున్నారు గాని మీరు సంపాదించి ఏమి తీసుకురావడం లేదు. రాధిక చెప్పిన మాట విని బాలు చాలా బాధపడ్డారు. ఆయన బాధగా ఇలా చెప్పారు. మరి ఒక రోజు నేను వంట చేస్తున్నాను రాధిక. నేటికన్నా కస్టమర్స్ వచ్చి తింటారు, నేను వెయిట్ చేస్తాను. కానీ కస్టమర్స్ ఎవ్వరూ రానంటారు, చేసిందంతా వేస్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలండి? తనని జ్వరంతో ఇలా ఎలా వదిలేస్తామండి? ఎవరి దగ్గర పైసలు తీసుకునే మనం వైద్యం చెయ్యాలి. నువ్వే పోయి పైసలు తెస్తావా? బాలు చెప్పిన వల్ల రాధిక వాళ్ళ వదిన సుమతి దగ్గర డబ్బులు అప్పు కడిగింది. కాని ఆవిడ అప్పుకి డబ్బులు ఇవ్వకుండా తనకి కూర్చుని అడ్వైస్ చేయడం మొదలుపెట్టింది. మీ ఆయన పెద్ద గొప్పగా పెద్ద హోటలే తెరిచాడు, కాని కన్న కొడుకుకి ఒంట్లో బాగుపోతే మందు కొనివ్వలేడు. సంపాదిస్తుంది ఏం చేస్తున్నాడు? అక్క, ఈ మధ్య ఆయనకి వ్యాపారం అంతంత మాత్రమే ఉంది. అలా అయితే ఆ వ్యాపారాన్ని వదిలేసి ఎక్కడికన్నా వెళ్లి పని చేసుకోవచ్చుగా. సుమతి ఈ విధంగా చెప్తుండేటప్పుడే బాలు వాళ్ళ పెద్ద అన్నయ్య కేశవన్ వెనకాలే వస్తూ ఉన్నారు. ఇంకా ఆయన సుమతిని తిట్టి ఎలా చెప్పారంటే, అను కూడా మన పిల్లే కదా, ముందు నువ్వు డబ్బులిచ్చి పంపించు. ముందు నువ్వు పంపించు, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. నేనేమి మందులకి డబ్బులు ఇవ్వను అంటాం లేదుగా. నేను తనకు కాస్తకి వివరంగా చెప్తున్నాను. సుమతి చెప్పింది వినిన తర్వాత రాధికకి చాలా కోపం వచ్చింది. తన పరిస్థితి వల్ల అసలు నోరు తెరవలేకపోయింది. ఇంకా వెళ్లి ఈశ్వరుణ్ణి పూజించింది. ఈశ్వరా, అందరికీ ఇస్తున్నట్టు మా మీద కూడా దయ చూపించు. ఆయన వ్యాపారం సవ్యంగా జరిగేలాగా చేయవయ్యా. రోజులు గడుస్తూనే ఉండింది. ఒక్కరోజు ఒక మునీశ్వరు బాలు కొట్టికి తినడానికి వచ్చారు. బాలు ఆ మునీశ్వరికి మర్యాద ఇచ్చి కూర్చోమని చెప్పి ఏం చెప్పారంటే, అయ్యా దేవుడా, మీరు చెప్తే నేను మీకు కొంచెం అన్నం పెట్టేదా? నువ్వు భోజనం పెడతాను నానంటే అది వద్దనటానికి నేనెవరు నాయనా? ధారాళంగా తీసుకురా నాన్న. ఆ తర్వాత బాలు ఆ మునీశ్వరుడికి భోజనం వడ్డించారు. ఇంకా మునీశ్వరుడు తింటూనే అప్పుడు ఏం చెప్పారంటే, పప్పు చపాతీ నువ్వు చాలా బాగా చేశావురా నాయనా, చాలా అద్భుతంగా ఉంది. అయ్యా, ఇది చాలా బాగుందా? మీరు చెప్పండి. నాలాంటి ఒక సాధుకి నువ్వు నీ చేత్తో పాత సద్దండం పెట్టినా అది బాగానే ఉంటుంది నాయనా. ఆ మునీశ్వరుడు చెప్పింది బాలుకి బాగా అర్థమైంది. అంటే ఆయన చేసిన పప్పు కూర మునీశ్వరుడికి అసలు నచ్చలేదని. అందువల్ల బాలు మునీశ్వరుడి దగ్గర జరిగిన నిజమంతా చెప్పారు. ఆ మునీశ్వరుడు బాలు చెప్పిందంతా విని తన బ్యాగ్ లోంచి ఒక బాక్స్ తీశారు. ఆ తర్వాత ఆ బాక్స్ ని బాలు చేతికిచ్చి ఇలా చెప్పారు. బాబు, నువ్వు రోజూ చేస్తున్న ఆ పప్పు వంటలో
ఈ డబ్బాలో ఉన్న ఒక చిన్న వస్తువుని నువ్వు తీసి దాంట్లో వెయ్యి. అయినా గుర్తుపెట్టుకో, ఒకే ఒక చిటికిడే వెయ్యాలి. అట చేస్తే ఏమవుతుందయ్యా? నువ్వు వేసే ఆ చిటికుడు వస్తువు వలన నీ పప్పు చాలా రుచిగా మారిపోతుంది. ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు బాబు. కానీ నువ్వు వంట వండేటప్పుడు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఆ పరమశివుణ్ణి మనసులో తలుచుకో. ఇంకేం స్వామి? ఈ ప్రజలకి ఏమి నచ్చుతుందో అది కొత్తగా చెయ్యటానికి నువ్వే నేర్చుకోవాలి. ఈ విధంగా నువ్వు చేసుకుంటూ వస్తే నీకు విజయం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది బాబు. ఆ రోజు నుంచి బాలు ఆ మునీశ్వరుడు చెప్పిన దారిలోనే నడవడం మొదలుపెట్టారు. ఆయన పప్పుకూర చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటారు, ఈశ్వరుడిని పూజిస్తారు. ఇంకా మునీశ్వరుడు ఇచ్చిన డబ్బాల నుంచి ఒక చిటిక తెల్ల పౌడర్ తీసి పప్పు కూరలో కలిపారు. అది వేసిన తర్వాత వాళ్ళ పప్పుకూర అంత రుచిగా మారింది. ప్రజలందరూ చాలా ఇష్టపడి తిన్నారు. ఇంతకు ముందు స్వప్న కొట్టు దగ్గర ఎంతమంది మనుషులుండేవారో ఇప్పుడు మెల్లమెల్లగా బాలు హోటల్ కి ఎక్కువ కస్టమర్స్ రావడం మొదలు పెట్టారు. ఇది చూశాక బాలు చాలా సంతోషపడ్డారు. ఒకసారి ఆ మునీశ్వరుని తలుచుకుని ఏం చెప్పారంటే, నేను చేసిన ఈ పప్పన్నంని అందరూ ఇష్టపడి తింటున్నారు. దీనికి కారణమే ఆ స్వామీజీదా. నేను అతనుకు నా ధన్యవాదాలు చెప్పాలి. కానీ స్వప్న కొట్టికి వచ్చే మనుషుల సంఖ్య తగ్గే వల్ల తను చాలా బాధపడిపోయింది. ఇదేంట్రా ఇది? చాలా టెన్షన్ అయిన పనిగా ఉంది. మన కస్టమర్లంతా ఆ బాలు చేసే పప్పుకి రుసుమరిగిపోయారు. ఇంతకు మించి మనం ఈ విషయాన్ని ఇలా వదిలిపెట్టకూడదు. ఒకరోజు బాలు కాయగూరలు కొనడానికి కొట్టికెళ్లారు. ఆ చోట్లో తన కళ్ళు పాలకూర మీద పడింది. పాలకూరని చూసిన వెంటనే బాలుకి ఆ మునీశ్వరుడు చెప్పింది గుర్తొచ్చింది. రోజు ప్రజలకి రుచికరమైన భోజనాన్ని నువ్వు పెడితేనే బాబు నీ జీవితంలోనూ నీ వ్యాపారంలోనూ నువ్వు గెలవగలవు. అది నీ మనసులో మర్చిపోకుండా గుర్తుపెట్టుకో, సరేనా? మునీశ్వరుడు చెప్పిన విషయాలు గుర్తొచ్చాక బాలుకి ఒక కొత్త ఐడియా వచ్చింది. నేను ఈ కూరాకుని పిండిలో చేర్చి కలిపి దాని పరోటాగా చేసి ప్రజలకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతాది అనుకుంటా. స్వామీజీ చెప్పినట్టుగా చేస్తాను. మనసులో ఇలాంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు బాలు గ్రీన్ పరోటా చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇంకా మర్నాడే తన కొట్టి గుమ్మం ముందు ఒక కొత్త బోర్డుని పెట్టారు. దాంట్లో ఏం రాసున్నదంటే, అంటే పప్పు కూరతో కలిపి గ్రీన్ పరోటాని కేవలం 50 రూపాయలకి తినండి. బాలు యొక్క ఈ ఐడియా చాలా బాగుండింది. పప్పు కూరతో చేసిన గ్రీన్ పరోటా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నచ్చింది. ఆ పరోటాలు తినడానికి బాలు ఒక కొట్లో చాలా మంది జనాలు వస్తున్నారు. ఈ పప్పు అన్నంతో చేర్చి పాలక్ పరోటాతో ఇస్తే నా వ్యాపారం ఎక్కడో పోతుంది. మెల్లమెల్లగా బాలు యొక్క పప్పు కూర ఇంకా గ్రీన్ పరోటా అన్ని చోట్ల ఫేమస్ అయ్యింది. ఇంకా బాలు ఒక చిన్న కొట్టు ఒక అద్భుతమైన పెద్ద రెస్టారెంట్ గా మారింది. అక్కడ స్వప్న కొట్లో అసలు మనుషులే రాకుండా ఖాళీగా ఉండింది. కస్టమర్స్ రావడమే మానేశారు. అది తెలిసిన స్వప్నకి బాలు పైన పగ పెరిగింది. ఇంకా తను తన అన్నయ్య నందుని కలవడానికి వెళ్ళింది. ఆ బాలు వ్యాపారంలో ఎదుగుతూ ఉండడం నేను చూస్తూ ఉండలేనన్నయ్య. ఏదో ఒకటి చెయ్యి, కానీ వాడి రెస్టారెంట్ మూతపడాలి అంతే. అమ్మా చెల్లెలు, నేను నీకు ఉన్నాను. వాడేమి పెద్ద రెస్టారెంట్ పెట్టాడు. నేను ఆ రెస్టారెంట్కి తాళం వేస్తాను చూడు, తర్వాత నువ్వు తెలుసుకుంటావు. నందు ఇలాగా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ లోపల వాళ్ళ బాణీస రంగా అక్కడికొచ్చారు. ఇంకా ఆయన దగ్గర మునీశ్వరుడు ఇచ్చిన మాయ మసాలా డబ్బా గురించి తనకి చెప్పారు. ఆ మాయ మసాలా డబ్బా గురించి వినిన వెంటనే స్వప్న చాలా ఆశ్చర్యపోయింది. ఓ, అతని ఎదుగుదలకి కారణం ఆ స్వామీజీ ఇచ్చిన ఇబూదేనా? ఇప్పుడు నాకు వెంటనే ఆ ఇబూదే కావాలి. ఇది వినిన వెంటనే స్వప్న మరియు వాళ్ళ అన్నయ్య ఇంకా బానిసలతో కలిసి బాలుని కలవడానికి వెళ్ళింది. ఇంకా ఆయన దగ్గర నుంచి ఆ మాయ మసాలా డబ్బాని తీసుకోవడానికి ప్రయత్నించింది. ఇలా చూడయ్యా బాలు, నువ్వు మర్యాదగా బతికి ఉండాలనుకున్నావనుకో, ఆ స్వామీజీ ఇచ్చిన డబ్బాని ఇలా ఇచ్చేయి. నే సచ్చినా సరే అది మీకు ఇవ్వను. అలాగైతే చావటానికి తయారుగా ఉండు. అరే బాబో, వీణ్ణి తీసి బండిలో వేయండ్రా. నందు చెప్పిన వెంటనే నందు ఒక రౌడీ మనుషులు బాలుని చేరేటప్పుడు మునీశ్వరుడు ఆ చోటికొచ్చారు. ఈ విధంగా బాలుకి చెప్పారు. ఆ డబ్బానే కదా అడుగుతున్నారు, అది ఇచ్చే బాబు. అందులో ఏమీ అద్భుతమైనది లేదు. నేను ఇచ్చింది ఉత్తి సాధారణమైన ఉప్పే. ఇది విన్నాక అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు బాలు ఏం చెప్పారంటే, స్వామి మీరేం చెప్తున్నారు? నేను చెప్పేది నిజమే నాయనా. నేను ఆ సాధారణమైన ఉప్పుని అద్భుతమైన ఉప్పు అని చెప్పి నీకు ఎందుకిచ్చానో తెలుసా? నువ్వు చేసే ఈ పనిని నువ్వు ఇష్టపడి చెయ్యాలనే అందుకే ఇచ్చా.
ఎందుకంటే నీ మనసుని నువ్వు దృఢంగా పెట్టుకోలేదు. అందువలనే నువ్వు వంటని సరిగ్గా చెయ్యలేకపోతున్నావు. అప్పుడెలా ఈ అన్నం అంతా ఇంత టేస్ట్ అయింది? అది వినిన వెంటనే మునీశ్వరుడు నవ్వుతూ ఈ విధంగా చెప్పారు. బాబు, నువ్వు తర్వాత చాలా నిదానంగా ఆ ఈశ్వరుడి మీద ఉన్న భక్తితో మనస్తృప్తిగా నువ్వు వంటని వండావు. నువ్వు దాంట్లో వేసిన వస్తువులన్నీ కరెక్ట్గా వేశావు. అందువలనే ఆ భోజనమంతా చాలా రుచిగా, చాలా అద్భుతంగా వచ్చింది. ఇలా చెప్పేసి ఆ మునీశ్వరుడు స్వప్నాన్ని చూసి తన దగ్గరికి వెళ్ళాడు. అసూయ, ద్వేషం, ఇష్టం లేనితనం, తర్వాత వేరే వాళ్ళకి నష్టం ఏర్పడాలనే మనసు నీ మనసులోంచి ఇసిరి పడేసి నువ్వు కష్టపడి పని చేశావంటే నువ్వు చేసే ఈ వ్యాపారం చాలా ముందుకొస్తుంది. స్వప్న మునీశ్వరుడు చెప్పిన మాటల్లో ఉన్న మాయను అర్థం చేసుకుంది. ఏమీ మాట్లాడకుండా ఆ చోటు నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను బాలు పైన తన కోపాన్ని చూపించకుండా తన పనులు తన చేసుకుంది. ఇంకా తన వ్యాపారం కూడా బానే సాగుతూ ఉండింది.